పవన్ కళ్యాణ్ పై అనుచిత పోస్ట్ కేసు నమోదు. ఇటీవల కుంభమేళాకు వెళ్లిన పవన్ కళ్యాణ్ భార్య కుమారుడితో కలిసి పుణ్యస్నానం చేసిన పవన్ మరో నటుడు సంపూర్ణేష్ బాబుతో పోలుస్తూ హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి పోస్ట్ ఇతరులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కేసులు నమోదవుతున్నప్పటికీ కొందరు మాత్రం తమ బుద్ధిని మార్చుకోవడం లేదు. తమకు నచ్చని వ్యక్తులపై అనుచిత పోస్టులు పెడుతూనే ఉన్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది. కుంభమేళాలో తన భార్య ఆనా, కుమారుడు ఆకీరనందం, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టీటీడీ సభ్యుడు ఆనంద్ సాయిలతో కలిసి పవన్ కళ్యాణ్ పుణ్య స్నానాలు ఆచరించిన సంగతి తెలిసిందే. వీరు పుణ్య స్నానాలు చేస్తున్న ఫోటోను మరో సినీ నటుడు సంపూర్ణేష్ బాబుతో పోలుస్తూ హర్షవర్ధన్ రెడ్డి ఒక ఫోటోను పోస్టు చేశాడు. ఈ పోస్టుపై జన సైనికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జనసేన నేత రిషికేష్ కావలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కావలి పోలీసులు కేసు నమోదు చేశారు. అంజుమన్ ప్రాపర్టీస్ ను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ సొంత లాభం కోసం వినియోగించుకుంటున్నారని గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆరోపించారు. నగరంపాలెంలోని ఈద్గా దగ్గర పర్మనెంట్ గా షెడ్ ఏర్పాటు చేసి ఆయన జేబు నింపుకుంటున్నారని విమర్శించారు. ఆంధ్ర ముస్లిం కళాశాల ఆవరణలోని ఈద్గా వద్ద సిమ్స్ కాలేజ్ ఆధ్వర్యంలో ఈవెంట్ నిర్వహించడం దుర్మార్గమన్నారు. ఈ ఈవెంట్ ను అడ్డుకుంటామని ప్రకటించారు. శుక్రవారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూరి ఫాతిమా మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వైసీపీ వ్యతిరేకంగా ఉందన్నారు. ఈ సవరణ బిల్లు విషయంలో ఎమ్మెల్యే నజీర్ గతంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. జగన్ పాలనలో మైనార్టీల సంక్షేమం బ్రహ్మాండంగా జరిగిందన్నారు. రైతులకు జగన్ అండగా ఉంటారని వివరించారు. మొన్న ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మిర్చి రైతులకి వాళ్ళ బాధ తెలుసుకోవడానికి వాళ్ళకి గిట్టుబాటు ధర లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఇక్కడ గుంటూరు తూర్పులో ఉన్న శాసనసభ్యులు నజీర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో సంథింగ్ అదే కొంత బ్యాచ్ దిగింది, వీళ్ళెవరో వచ్చేసేమో మిర్చి ఇవి తీసుకొని అంటే ఇదంతా ఆయన టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది అక్కడ రైతులు సమస్యలు తెలుసుకొని రైతుల దగ్గర నుంచి వాళ్ళకి గిట్టుబాటు ధర ఇప్పించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. కానీ నజీర్ అహ్మద్ గారికి తెలియదేమో, అసలు రైతుల దగ్గరికి వెళ్తేనే కదా ముందు తెలిసేది వీళ్ళకి, రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కదా వీళ్ళకి తెలిసేది. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 7,000 లేకపోతే 10,000 వచ్చినాయి కింటాలకి అని అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము అనుకుంది ఏంటంటే 20,000 మేము ఇప్పించామనుకున్నాం, కానీ దాదాపుగా 30,000 వరకు కింటాలు వచ్చిందని చెప్పి రైతులు చెప్తున్నారు. అది ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడాలి, తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మళ్ళీ ఏదో కేంద్ర ప్రభుత్వంతో మా ప్రభుత్వం మాట్లాడింది, కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. కానీ అది ఎప్పుడు జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత అది జరిగింది. ఇవన్నీ తెలుసుకొని చేసి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రైతుల పక్షానే ఉన్నారు, కానీ రైతుల కోసమే ఆలోచన చేశారు. కానీ ఎప్పుడు కూడా మీలాంటి నీచమైన పాలిటిక్స్ కానీ లేకపోతే ఏమో ఎవరిని పట్టించుకోకుండా చేయకుండా అయితే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే అంజుమన్ ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా ఈ 40 సంవత్సరాలు మీరు చూసుకుంటే అంజుమన్ ప్రాపర్టీస్ మేము దాని డెవలప్మెంట్ కోసం కానీ లేకపోతే దాని నుంచి ప్రజలకి మంచి చేయాలనో లేకపోతే చదివించాలనో చేశాం. కానీ సొంత లాభం కోసం వాడుకున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఆ నజీర్ అహ్మద్ మాత్రమే. ఎందుకనంటే మీరు అంజుమన్ ఈద్గా ఉంది, ప్రతి సంవత్సరం కూడా జిఎంసీ తరఫు నుంచి అక్కడ ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ప్రేయర్స్లో ఈరోజు గతంలో కానీ ఎప్పుడైనా కూడా అక్కడ చిన్న చిన్న వ్యాపారం లేకపోతే ఫ్రూట్స్ వ్యాపారము లేకపోతే ఏవైనా లేకపోతే పూల ఇవి కానీ ఏవైనా టెంపరీ స్ట్రక్చర్ వేసేవాళ్ళు. కానీ ఈరోజు మీరు చూస్తే అక్కడ ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ వేసి ఉంది. మరి ఈద్గా టైంలో నమాజ్ చదివేది ఎలాగా? నజీర్ అహ్మద్ గారు ఏంటంటే ఆయన సొంత లాభం ఫస్ట్ ఆఫ్ ఆల్ జేబు నింపుకోవాలనే ఉద్దేశం తప్ప నజీర్ అహ్మద్ గారికి ఏ విధమైన ఆలోచన అయితే ఆయనకి లేదు. అలాగే మీరు చూసుకుంటే ఈరోజు నిజంగానే ఒక మైనారిటీలకి లేకపోతే ఇక్కడున్న ముస్లింకి నిజంగానే ఒక మైనారిటీ ఎమ్మెల్యే అయ్యుండి మీరు ఈరోజు ఆంధ్ర ముస్లిం కాలేజ్లో ఇప్పుడు అక్కడ చూసుకుంటే మీకు పర్మనెంట్ స్ట్రక్చర్ ఒక కల్చరల్ ఈవెంట్ ఏంటి కచేరీ కానీ లేకపోతే మీరు అక్కడ చూసుకుంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ సింగింగ్ కానీ లేకపోతే సినీ యాక్టర్లు అక్కడికి వస్తున్నారు. ఒక్కసారి ఇచ్చే ముందు ఆలోచన చేయండి. ఎందుకంటే అక్కడ ఎక్కడ కూడా ఈద్గా అది ఆంధ్ర ముస్లిం కాలేజ్లో ప్రతి సంవత్సరం కూడా ఈద్గా జరుగుతుంది. ఇప్పుడు దాకా నాకు తెలిసినంత వరకు అయితే ఎప్పుడూ కూడా ఏ కల్చరల్ ఈవెంట్ అక్కడ జరగలేదు. అలాంటిది మొదటిసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం
ఫస్ట్ టైం ఇక్కడ ఈద్గాలో ఒక కల్చరల్ ఈవెంట్. ఏంటి మైనారిటీలు అంటే మీకు అంత చులకన? ఇక్కడ ఉన్న మైనారిటీ ఎమ్మెల్యేకి కూడా మీకు తెలియదా? అక్కడ ఈద్గా చోట కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదని తెలియదా? మీరు ఏ విధంగా దానికి పర్మిషన్ ఇచ్చారు? ఏ విధంగా అంటే మీ గుంటూరులో ఎక్కడ కూడా ప్లేసులు లేవా మీకు పెట్టుకోవడానికి? కల్చరల్ ఈవెంట్స్ కానీ మీ స్కూల్ది కానీ కాలేజ్ది కానీ యాన్యువల్ డే పెట్టుకోవడానికి ఎక్కడా లేవా? అదొక్కటే దొరికిందా? ఏ విధంగా పెడతారు? ఖచ్చితంగా మీరు ఆ ప్లేస్ చేంజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎమ్మెల్యే గారు మీరు ఖచ్చితంగా దీని మీద దృష్టి తీసుకొని వచ్చి, నజీర్ అహ్మద్ గారు మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్ అనేది చేంజ్ చేయాలి. లేకపోతే మాత్రం మేము తీసుకునే కార్యాచరణ మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. అదేవిధంగా మరి హామీలు ఇవ్వడమే కాదు, దాన్ని పూర్తి చేసేయాలి, దాని మీద మాట మీద నిలబెడాలని మేము కోరుకున్నాం. ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ బిల్ పార్లమెంట్లో పెట్టబోతున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ దానికి వ్యతిరేకంగా ఉంది. మేము వ్యతిరేకంగా ఉన్నా అని చెప్పి కూడా మేము ఇచ్చేసినాము. మీరు ఒకవేళ టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం కానీ మీరు మద్దతు ఇస్తే కానీ ఖచ్చితంగా మీరు ఏదో చెప్పారు ముస్లిం పక్షానే ఉంటాం, ముస్లింకి ఏమైనా ఆటంకం కలిగితే నేను రాజీనామా చేస్తానని చెప్పారు. దాని మీద మీరు నిలబడి ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇచ్చిన మాటని తప్పకూడదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎలాగో తప్పింది, మీరు కూడా ఇచ్చిన మాటని తప్పకూడదు అనుకున్నారు. అలాగే మీరు చూసుకుంటే ఏదో మౌజన్లకి అలాగే ఉన్మాకి మేము డబ్బులు ఇచ్చా 45 కోట్లు మరి ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి బకాయిలు అంటే గత 7 నెలలు ఇవ్వాల్సినవి డబ్బులు ఇస్తుంది అంతే తప్ప మీరు నిజంగానే ముస్లిం పట్ల మీరు చూపించే శ్రద్ధ ఉండుంటే ముందు నుంచే ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడేదో వక్ఫ్ బోర్డ్ బిల్లు పెడుతున్నాం కాబట్టి దాన్ని ముస్లింలు అంటే మాకు ప్రాణం, ముస్లింలకి మేము ఎప్పుడు వెన్నంటే ఉంటామని చెప్పి మీరు చెప్పడానికి, అది కప్పు పుచ్చడానికి మీరు ఈరోజు ఖచ్చితంగా అండి అది 100% అదే చెప్పట్లేదు. వీళ్ళు ఒకవేళ నిజంగానే ప్రజలకి మంచి చేయాలి, రైతులకి మంచి చేయాలని అనుకుంటుంటే ముందే ఎందుకు రైతులు వాళ్ళు ఇబ్బంది పడిన? ఎందుకంటే అమరావతి ఇక్కడే దగ్గరే ఉన్నారు, సీఎం గారు కూడా దగ్గరే ఉన్నారు. ఏ మిర్చి రైతులకు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి గిట్టుబాటు ధర రాలేదని తెలిసినప్పుడు ఎందుకు మీరు స్పందించలేదు? ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్పందిస్తున్నారు? ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఆ ప్రజానికాన్ని చూసి ఆయన తట్టుకోలేక నిజంగానే మిర్చి ఏమో ఇవి పోయినవి, లేకపోతే ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఉల్లంఘించారు ఎమ్మెల్సీ కోడ్ని. నాకు తెలియట్లేదు ఒక విషయం, ఎమ్మెల్సీ ఓట్లు వేసేవాళ్ళు ఎవరున్నారు? మేము ఎక్కడ కంటెస్ట్ చేస్తున్నాం? అక్కడ ఎవరిని వచ్చి ఓట్లు అడుగుతున్నాం? ఏం అడగట్లేదు, చేయట్లేదు. వీళ్ళు చేయలేరు, మేము చేసే పనినేమో వీళ్ళేమో అడ్డుదొగడతారు. కానీ మేము కోరుకునేది ఒకటే, మీరు సరే మేము మా మీద కేసులు పెట్టారా, ఏం చేశారా, ఓకే వీఆర్ రెడీ ఫర్ దట్. బట్ మీరు ఖచ్చితంగా రైతులకి మాత్రం న్యాయం చేయండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే న్యాయం చేస్తారంటే వీఆర్ రెడీ టు కమ్ దే. ఎక్కడైనా కూడా మేము రెడీగా ఉన్నాం, మేము వస్తాము, మేమేమో వాళ్ళ పక్షాన మాట్లాడతాము. మేము వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీరు ఇస్తారంటే వెళ్ళని హ్యాపీ. లేదు మీరు రావాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం మేము మా పని మేము చేసుకుంటామన్నా కూడా మేము ఓకే, దానికి కూడా మేము సంతోషంగా ఉన్నాం. రైతులంటే ఆ ప్రజా ఆదరణలో నిజంగా అండి, అక్కడ నేను కూడా ఉన్నాను కాబట్టి ఆ ప్రజా ఆదరణలో రైతులు ఉన్నారు, మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే జనాలు వీళ్ళ సెక్యూరిటీ లోపం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానండి ఇప్పుడు రైతులు లేరు అని మీరు చెప్తున్నారు కదా, అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఉండటం వేరు, గవర్నమెంట్ ఇవ్వాల్సిన జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వటం వేరు. ఆయనకి సెక్యూరిటీ ఇచ్చుంటే కరెక్ట్గా వచ్చి మాట్లాడి రైతులతో మాట్లాడి వెళ్ళేవాళ్ళు. అక్కడ 2-3 రైతులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. మీకు ఏంటంటే దీంట్లో అర్థం కాలేదు అంతే తప్ప రైతులు లేరు అనే మాట లేరు, రైతులు ఉన్నారు. చాలామంది రైతులు మేము మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారితో, ఎందుకనంటే మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి మా ఇబ్బంది మేము చెప్పుకోవాలి అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు, రైతులు ఉన్నారు. కానీ ఏంటంటే దీంట్లో హడావిడిలో దాంట్లో అర్థం కాలేదు అంతే. అవునండి ఖచ్చితంగా. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇస్తే ఏమో ఎక్కడ హైలైట్ అవుతారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా రైతులతో మాట్లాడుంటే ఆ వాయిస్ వేరుగా ఉండేది. పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు, చేయలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఏమో తొక్కిసలాట కానీ లేకపోతే అక్కడేమో కంజెస్టెడ్గా ఉంటుంది, మాట్లాడటానికి వీలు కాకపోతే క్లిప్పింగ్ రాదు, క్లిప్పింగ్ రాకపోతే వాయిస్ వెళ్ళదు, వాయిస్ వెళ్ళకపోతే ప్రజలకి తెలియదని ఉద్దేశంతోనే అక్కడ వాళ్ళేమో ప్రొటెక్షన్ ఇవ్వలేదు. ఏమన్నా కూడా ఎమ్మెల్సీ కోడ్ ఉంది అంటున్నారు. కానీ ఎమ్మెల్సీ కోడ్ ఈజ్ ఓన్లీ ఎ రీజన్, వాళ్ళకు ఒక రీజన్ అంతే తప్ప వేరేది ఏమీ లేదు.
ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే ఏది చేసినా కూడా ఏదో ఒకటి చిన్న పొల్లు అయితే అడ్డేస్తారు, దాంట్లో సక్సెస్ అవుదాం అనుకుంటారు, కానీ ఎక్కడ కూడా సక్సెస్ అయ్యే దీంట్లోనే లేరు వాళ్ళకి. ఎందుకనంటే చేసే ప్రతి పని కూడా నిజంగానే మంచి చేయరు, కానీ చెడు మంచి చేసే వాళ్ళకి తోడివ్వరు, ప్లస్ అలాగే చెడు చేస్తూనే ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఎప్పుడు కూడా ప్రజల అండ అయితే ఉండదు. ఉండే కొంది ప్రజలకు కూడా అర్థమవుతుంది ఏంటి ఈ ప్రభుత్వం వైఖరి ఎలా ఉంది అని వాళ్ళకి అర్థమవుతుంది. ఇటు సంక్షేమ పథకాలు లేదు, ఇది లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేదు, ఎవరు కూడా స్పందించరు. ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో తిరగటం కాదు, కానీ వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళ ఆఫీసులో ఉండటం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడొచ్చి ప్రజలు మమ్మల్ని అడుగుతారని వాళ్ళ భయం. అందుకోసం నాకు తెలియదు, ఒక్కసారి నేను అందరినీ కోరుకుంటుంది ఏంటంటే ఒకసారి వచ్చి తిరిగితే మీకు సమస్యలు తెలుస్తాయి. తిరగకుండా గత ప్రభుత్వంలో మేము అప్రూవల్స్ తీసుకొని వచ్చి మేము చేస్తే దానికి వచ్చి ఈరోజు మేము చేసాము అని చెప్పుకుంటున్నారు. కానీ ఏ రోడ్డు వేసినా, ఏ డ్రైన్ వేసినా, ఏ బ్రిడ్జ్ కట్టినా అవన్నీ మేము తిరిగి చేయించుకునేవి. మాకు తెలుసు, ఆ కష్టం ప్రజలకి తెలుసు. సో ఈరోజు వచ్చి వాళ్ళు ఏదో షో ఆఫ్ చేస్తున్నారు, కానీ అవన్నీ ప్రజలకి తెలుసు. మీడియా ఎందుకంటే ఈ డేటా అనేది గతంలో కూడా మేము చేసినవే, కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి తెలుస్తూనే ఉంటాయి, ప్రజలకు తెలుస్తుంది కూడా. ఈవెంట్కి సంబంధించి చాలా ఈవెంట్స్ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతాయి, అయినా కూడా ప్రత్యేకంగా అక్కడే పెట్టడానికి అదేనండి మేము అడుగుతుంది. ఇక్కడ చాలా స్కూల్స్ ఉన్నాయి, ఎందుకు సిమ్స్ స్కూలే చాలా పెద్దది, సిమ్స్ కాలేజ్ కూడా చాలా పెద్దది. ప్రతి సంవత్సరం ఈవెంట్ వాళ్ళు అక్కడే పెట్టుకుంటున్నారు. లేదు అంటే ఏదైనా పెద్ద కన్వెన్షన్ సెంటర్స్ ఉన్నాయి, మీకు కళ్యాణ మండపాలు ఉన్నాయి, ఏఎస్ కళ్యాణ ఉంది, బి కళ్యాణ మండపం ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు ఎందుకు మేము అదే అడుగుతున్నాం. మాకు అదే డౌట్, ఏ రీజన్తో అసలు ఏం చేద్దామని ఈద్గా దగ్గర ఈ ఈవెంట్ పెట్టడం. సరే ఇప్పుడు దాకా నాకు తెలిసి అక్కడేమో పొలిటికల్ మీటింగ్ ఏదో ఒకటి రెండు జరిగినట్టున్నాయి, కానీ లేకపోతే కాలేజ్ జరిగినాయి అంటే అక్కడ ఉన్న కొంతమంది స్టూడెంట్స్తోనే ఏదో ఈవెంట్. కానీ ఎప్పుడు ఇలాంటి కల్చరల్ ఈవెంట్స్ లైక్ సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ, లేకపోతే ఫిలిం హీరోయిన్స్ రావడం కానీ ఎప్పుడు జరగలేదు. కానీ ఈద్గా దగ్గర పెట్టడానికి ఏ ఇంటెన్షన్తో పెట్టారనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకనంటే ప్రజలు కూడా చూస్తున్నారు, దిస్ ఈజ్ నాట్ ఎన్ స్మాల్ ఇష్యూ, దిస్ ఈజ్ ఎన్ బిగ్ ఇష్యూ, వీ హ్యావ్ టు టేక్ ఇట్. మేము ఖచ్చితంగా దీన్ని తీసుకెళ్తాము, దీనికోసం పోరాడతాము. దీనికోసం ఎందుకనంటే ఈ చిన్న విషయంలోని మేము వదిలేసామనంటే ప్రతి విషయం కూడా వీళ్ళు వదిలేస్తున్నారని చెప్పి వీళ్ళు విచ్చలవిడితనంగా మరి గుంటూరుని కానీ, లేకపోతే గుంటూరులో ఏదో ఒకటి చర్య చేస్తూనే ఉంటారు. అందుకోసం మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాము. దీన్ని అందరం కలిసి దీన్ని ఎలాగైనా అడ్డుకుంటాం కూడా. జగన్మోహన్ రెడ్డి గారు రావడంతో రైతు పత్రాలు చిక్కిపోయి మీడియాలో రాస్తారు. ఎక్కడైనా నాకు అదే వీళ్ళు ఏదో ఇచ్చేస్తున్నారండి, ఎక్కడైనా ప్రూఫ్ ఉందా అంటే ఇన్ని టిక్కీలు పోయింది అని చెప్పి? సరే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు సీసీ కెమెరానో లేకపోతే మేము కూడా తీయమంటున్నాం, సీసీ కెమెరా తీయండి, అక్కడ ఉన్న వాళ్ళు లోకల్లో సీసీ కెమెరా ఉంటుంది అది తీయండి, లేకపోతే ఎవరు తీసుకెళ్లారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. యాక్షన్ ఎలా తీసుకుంటున్నారంటే వాళ్ళకి ఎవరి మీద కోపం ఉందో, ఎవరి మీద వాళ్ళు కేసులో పెట్టాలనుకుంటున్నారు, ఎవరి మీద వాళ్ళు కక్ష తీర్చుకోవాలనుకున్నారు వాళ్ళ మీద కేసు పెడుతున్నారు తప్ప అసలు నిజంగానే ఎన్ని పోయినాయి, ఎవరు తీశారు? సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా, తీయమని మేమే అడుగుతున్నాము. మీరే తీయండి, చేయండి, ఎలా ఏం జరిగిందో అనేది మాకు కూడా తెలియాలి. ఎన్ని పోయినాయో, పాప ఎవరి పోయినాయో కూడా మేము కూడా చూడాలనుకుంటున్నాం. గ్రూప్ 2 మేయర్స్ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వమే న్యాయం చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. శుక్రవారం విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో షర్మిల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ 2023 డిసెంబర్ 11వ తేదీన ఇచ్చిన నోటిఫికేషన్ రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని, అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని వైఎస్ షర్మిల చెప్పారు. తప్పులను సరిదిద్దుకుంటే నష్టం జరుగుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వైఎస్ షర్మిల అన్నారు. న్యాయపరమైన ఇబ్బందులతో నోటిఫికేషన్ రద్దయ్యే పరిస్థితులు ఉంటాయని అభ్యర్థులు చెబుతున్నారని తెలిపారు. రోస్టర్ విధానంలో తప్పులు తడకడతో జార్ఖండ్ లో నోటిఫికేషన్ రద్దయిందని గుర్తు చేశారు. ఉద్యోగాలు పోయే పరిస్థితులు ఏపీలో కూడా ఎదురవుతాయని అభ్యర్థులు భయపడుతున్నారని వైఎస్ షర్మిల చెప్పారు. ఈ విషయంలో అభ్యర్థులతో చర్చించాలి, తప్పులు సరిదిద్దాలని అభ్యర్థులు కోరుతున్నారని వైఎస్ షర్మిల అన్నారు. హడావిడిగా ఈ నెల 23వ తేదీన పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఏంటని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీఎస్సీ ఎందుకు మొండిగా వివరించాల్సిన పరిస్థితి ఉందని ప్రశ్నించారు. ఏపీ వ్యాప్తంగా రోడ్లపై అభ్యర్థులు ఆందోళనలు చేస్తుంటే వారి విజ్ఞప్తి పట్టించుకోరా అని వైఎస్ షర్మిల నిలదీశారు. రోస్టర్ విధానంలో తప్పులు సరిదిద్దే అంశం మెయిన్స్ పరీక్ష నిర్వహణపై కూటమి ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలన్నారు. ఆందోళనలో ఉన్న మెయిన్స్ అభ్యర్థులను పిలిచి ప్రభుత్వం వెంటనే చర్చించాలని షర్మిల డిమాండ్ చేశారు.
ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం చదువుకున్న యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఏఐవైఎఫ్ నాయకులు వలి జంగాల చేతనే డిమాండ్ చేశారు. అలాగే వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. యువగర్జన వాగ్దానాలు నేటికి అతిగతి లేదని ఆక్షేపించారు. శుక్రవారం గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అమరావతి రాజధానిని ఫ్రీ జోన్ చేయాలన్నారు. వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఈ నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని ఓడించేందుకు నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లో చల్లా మర్యాదాస్ పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరిలో 6 నుంచి 9 దాకా శ్రీకాకుళంలో నిర్వహించడం జరిగింది. ఆ యొక్క శ్రీకాకుళం రాష్ట్ర మహాసభల్లో ఏదైతే నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 తీర్మానాల దాకా తీర్మానించుకొని నిరుద్యోగ యువతకు ఏ విధంగా మనం పోరాటం చేయాలి, నిరుద్యోగ యువతకు ఏ విధంగా మనం వాళ్ళని ప్రజల్లో తీసుకొని వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని అనేక తీర్మానాలని రూపొందించుకోవడం జరిగింది. ఖచ్చితంగా మేము ఒకటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక చేస్తూ ఉన్నది ఏంటంటే, రాబోయేది నిరుద్యోగ యువత ఉద్యమ కాలంగా మేము ప్రకటిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మీద అనేక పోరాటాలు చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది ఎన్డీఏ కూటమిగా. ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగ యువతకి మేము అధికారంలో రాగానే నిరుద్యోగ భృతి ఇస్తామన్నాము, వాలంటీర్లకి 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు, అదేవిధంగా ఫ్రీ బస్ అన్నారు, సూపర్ 6 పథకాల హామీల పేరుతో అధికారంలోకి వచ్చారు. నేడు నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఏంటంటే, మీరేమన్నా డబ్బులు మన బడ్జెట్లో లేవు, ఏమన్నా మీరు చెప్పదలిచేది ఉంటే నా చెవిలో వచ్చి చెప్పండి అంటా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, మీ చెవిలోనే కాదు బహిరంగంగా చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా నిరుద్యోగ యువతకి మీరు ఇస్తా ఉన్న ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ జనవరి 1వ తారీఖున విడుదల చేస్తామన్నారు లోకేష్ గారు, మీరు ఎక్కడ ఉన్నారు? నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు? అదేవిధంగా వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు, మీ చెవిలో చెప్పాలా లేకపోతే బహిరంగంగా చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు నేటిదాకా ప్రశ్నించకుండా ఆయన తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని, నిరుద్యోగులు కనుక మీరు మోసం చేస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఉద్యమ పోరాటాలు మరింత తీవ్రతరం చేస్తాము. యువజన సమాఖ్య రాష్ట్ర మహాసభలో మొన్న శ్రీకాకుళం 6 నుంచి 9 దాకా నిర్వహించడం జరిగింది. ఆ మహాసభల్లో కీలకమైన ఒక 30 తీర్మానాలు తీసుకొని ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ప్రస్తుతం ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, యువత పక్షాన ప్రజెంట్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్న దాని మీద కేవలంగా అన్ని 26 జిల్లాల ప్రతినిధులను కూర్చోబెట్టి చర్చించడం జరిగింది. దానిలో భాగంగా అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి చేయటం జరుగుతూ ఉంది. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మంచి మల్లన్న, అధికారంలోకి వచ్చాక బోడి మల్లన్న విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తాం జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణ చూసుకుంటా ఉంటే మెగా డిఎస్సి ఇస్తారని యువగదం పాదయాత్రలో నారా లోకేష్ గారు పెద్ద బహిరంగ సభలు పెట్టి యువత మొత్తానికి నేను మీ పెద్దన్నని అని చెప్పి నారా లోకేష్ గారు పాదయాత్రలో చెప్పడం జరిగింది. అవన్నీ గాలి కొదిలేసి ఇప్పుడు ఏంటో కనపడకుండా తిరుగుతూ ఉండడం జరుగుతూ ఉంది. తక్షణమే ఇప్పటికైనా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో మెయిన్ పెట్టింది నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగుల చేత ఓట్లు వేయించుకొని ఈ రాష్ట్రాన్ని మరింత నిరుద్యోగులకి మార్చేయడం జరుగుతూ ఉంది. 2,65,000 ఉద్యోగాలు పైచీలకు ఖాళీగా ఉంటే మీరు ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా మీరు యువత పక్షాన ఏ విధంగా ఉన్నట్లు ఒకసారి మీరు ఆత్మస్థుతి చేసుకోండి. నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ. పవన్ కళ్యాణ్ గారు అయితే వాలంటీర్ల విషయంలో మీ అన్న లాంటి వాడిని 5,000 నుంచి 10,000 ఇస్తారని ఆ వారాహి వాహనాన్ని వేసుకొని అన్ని నియోజకవర్గాలు తిరుగుతా చెప్పటం జరిగింది. అసలు ఉద్యోగాలు ఇవ్వబోయిందే కాకుండా ఉన్న 2,60,000 ఉద్యోగాలు యువతుల్ని రోడ్డు మీద తీసుకొచ్చింది ఈ కూటమి ప్రభుత్వం.
ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మద్దతుగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కార్పొరేట్ స్కూల్స్, కళాశాలల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పాల్గొంటున్నారు. శుక్రవారం గుంటూరు, కొత్తపేట, ఆక్స్ఫర్డ్ కాన్సెప్ట్ స్కూల్లో ఉపాధ్యాయ బృందాన్ని ఎమ్మెల్యే కలిసి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ మేరకు నజీర్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. పట్టభద్రుల ఆంక్షల మేరకు సీఎం చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, స్కూల్ డైరెక్టర్ మారెడ్డి పాల్గొన్నారు. కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు రేపు 27 తారీఖున జరగబోతా ఉన్నాయి. దానికి ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు కోసం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రతి ఒక్క కాలేజు, ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు హాస్పిటల్స్, బ్యాంక్స్ ప్రతి ఒక్కరిని కూడా కలిసి విరివిరిగా వారందరూ కూడా సహాయ సహకారాలు ముందుగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరుగుతూ ఉంది. ఒక విశేషమైనటువంటి స్పందన ప్రజల్లో కానీ పట్టాభద్రుల్లో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక కొత్త ఆశతో ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం, చదువుకున్నటువంటి విద్యావంతులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆలోచనతో ఉన్నారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో ముందుకు సాగుతుందని చెప్పి వాళ్ళందరి ఆలోచనలు ఉన్నాయి. దానికి తగినట్టే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అందరికీ సుపరిచితులు. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క వ్యవస్థ కూడా ముందుకు సాగుతుంది, అభివృద్ధి చెందుతుందని ఒక మంచి దృక్పథంతో ప్రజలు, పట్టాభద్రులు, నిరుద్యోగులు అందరూ కూడా రేపు 27వ తారీఖున తప్పకుండా తమ మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి కలవడం జరుగుతూ ఉంది. అందరికి కూడా తప్పకుండా మరొకసారి మీడియా ద్వారా వేడుకుంటా ఉన్నాం. ఉందండి, మా ఎమ్మెల్యే గారు నజీర్ భాయ్ ప్లస్ మా డిప్యూటీ మేయర్ గారు వీళ్ళందరూ వచ్చారు మా దగ్గరకు. అండ్ మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎమ్మెల్సీ ఓటు వేసి గెలిపించాలని కోరారు. సో మేమందరం కూడా సంతోషంగా వారికి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. డెఫినెట్గా వారినే గెలిపించుకుంటామని ప్రమాణపూర్వకంగా చెప్తున్నాం. ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరామని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మిర్చికి 11,600 పైగా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అటెండ్ అవుతూ మరి అగ్రికల్చరల్ మినిస్ట్రీకి వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి మిర్చి రైతుల తాలూకా సమస్యల గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. నిన్న అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రత్యక్షంగా ఇక్కడ అందుబాటులో లేకపోయినా ఆ మీటింగ్కి వర్చువల్లో కూడా ఆయన అటెండ్ అయ్యి మరి కొన్ని విషయాల మీద చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం తరపున మిర్చి రైతుల తరపున ఉన్నటువంటి సమస్యలు ప్రస్తావిస్తే అది ఖచ్చితంగా ఇమీడియట్గా టాప్ ప్రయారిటీ మీద తీసుకొని అవన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. వేరేగా ఒక మీటింగ్ ఈరోజు పెడతామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం. అగ్రికల్చర్ మినిస్ట్రీ తాలూకు అధికారులు, నేను కూడా అటెండ్ అయ్యాను. రాష్ట్రం తరపున అచ్చెన్నాయుడు గారు అలాగే అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ టీం అందరూ కూడా అటెండ్ అయ్యి మళ్ళీ ఆ సమస్యల మీద ప్రత్యేకంగా చర్చించడం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్కి సంబంధించి, ఎందుకనంటే ఇది ఇమీడియట్గా స్టార్ట్ అవ్వాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నేను రిక్వెస్ట్ చేశారు. మరి దాన్ని సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం అలాగే మంత్రి గారు కూడా దాన్ని ఇమీడియట్గా చేయిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా కేంద్రం నుంచి కూడా డిఫరెన్స్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పే చేయడానికి ఏదైతే 25% వరకు వాళ్ళకి ఎంఐఎస్ మినిమం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా ఉందో దాన్ని పొడిగిస్తూ 75% వరకు కూడా కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా అప్రూవల్ తీసుకొని 75% వరకు కూడా చేస్తామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రైస్ దీనికి తీసుకోవడానికి కింటా తాలూకా ప్రైస్ రాష్ట్రం తరపున మనం క్యాల్కులేట్ చేసింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కానీ లేబర్ కాస్ట్స్ కానీ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎంత పెడుతున్నారో దాన్ని అంతటినీ కూడా క్యాల్కులేట్ చేసి సుమారు 11,600 రూపాయలు ఇస్తే మరి వీళ్ళ తరపున 10,000 చిలుకల వరకే ఇవ్వడం జరిగింది. సో దాన్ని కూడా గట్టిగా రిప్రజెంట్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో క్వింటా తాలూకా ప్రైస్ ఏదైతే దీనికోసం క్యాల్కులేషన్కి యూజ్ చేస్తున్నామో అది పెంచాలి. 11,600 అయినా దానికంటే ఇంకెక్కువ వస్తే ఎక్కువైనా సరే పెట్టాలని చెప్పాం. ఐకార్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పిలిచారు. వాళ్ళకు కూడా స్పష్టంగా
ఇన్స్ట్రక్షన్స్ కూడా మరి మినిస్టర్ గారు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రైస్ని కూడా ఇంప్రూవ్ చేయాలని. సో అది కూడా చాలా పాజిటివ్గా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రోస్టర్లో ఉన్న తప్పులను సరిచేసి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించారని నిరుద్యోగ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదురు నిరసన తెలిపిన నిరుద్యోగులు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రోస్టర్ విధానాన్ని సరిచేసిన తర్వాతే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ పెట్టాలని డిమాండ్ చేశారు. రోస్టర్ విధానాన్ని సరిచేయకుండా ఎగ్జామ్స్ పెడితే 92,250 మంది నిరుద్యోగుల భవిష్యత్తు పాడవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రోస్టర్లోని తప్పులను సరిచేసిన తర్వాతే ఎగ్జామ్స్ నిర్వహించారని, లేని పక్షంలో ఫిబ్రవరి 27వ తేదీన జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగులు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 92,500 మంది అభ్యర్థులు రోస్టర్ విధానాన్ని సరిచేయాలని కోరుతూ ఉంటే ఈ యొక్క విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ కోశాన వీళ్ళు పట్టించుకోవడం లేదు. దాదాపు 92,500 మంది అభ్యర్థులు రోడ్డును పడే విధంగా రోస్టర్ విధానంలో ఉన్న తప్పులు సరిదిద్దకుండా ఎల్లుండి అంటే 23వ తారీఖే పరీక్షను పెడతా ఉన్నారు. అదేమిటంటే అడగడానికి వస్తే ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉంది, 144 సెక్షన్ ఉందని అభ్యర్థులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మేము ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాము, ఏదైతే రోస్టర్ విధానాన్ని సరిచేయకుండా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్లో ఇలానే అభ్యర్థులకి ఎగ్జామ్స్ నిర్వహిస్తే సుప్రీంకోర్టు ఆ యొక్క ఎగ్జామ్స్ని కొట్టివేయడం జరిగింది. మీరు కూడా తప్పులు చేయకుండా మళ్ళీ ఆ ఎగ్జామ్స్ కనుక ఇప్పుడు నిర్వహించి మళ్ళీ వీళ్ళు కోర్టు ద్వారా కనుక వెళ్తే వీళ్ళు 5 సంవత్సరాలు దాదాపు వీళ్ళ తల్లిదండ్రులందరూ లక్షలాది రూపాయలు వీళ్ళు చదువుకోవడానికి తమ యొక్క కష్టార్జితాన్ని ఈ యొక్క వీళ్ళు చదువుకునే కోచింగ్ సెంటర్లకి డబ్బులు కడతా ఇబ్బందులు పడతా ఉంటే ఈ యొక్క రాష్ట్ర మంత్రి కానివ్వండి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎక్కడున్నారు, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారని మేము ఒకటే అడుగుతా ఉన్నాము. ఖచ్చితంగా దాదాపు 92,500 మంది యువకులు ఉన్నారు. 5 సంవత్సరాల పాటు దీని మీద వాళ్ళ యొక్క సర్వస్సును ఒడ్డి వాళ్ళు చదువుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా రోస్టర్ విధానంలో ఉన్న తప్పులు సరిదిద్ది ఈ అభ్యర్థులందరికీ 92,500 మంది అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలని మీ ద్వారా రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ నెల 24వ తేదీన భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంఘం ఏటీసీ రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 24వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరగబోయే ధర్నా కార్యక్రమానికి జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గత ప్రభుత్వ భవన నిర్మాణ సంక్షేమ బోర్డును నిర్లక్ష్యం చేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం గెలిచి 8 నెలలు అవుతున్నా ఇంతవరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ ఈ నెల 24వ తేదీ నాడు భవన నిర్మాణ కార్మికుల సమస్యపై రాష్ట్ర జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాలో జిల్లాలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే గత ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసింది. అదే సాగ్గా తీసుకొని ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సంక్షేమ బోర్డును ప్రవేశపెడతాం, పునరుద్ధరిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 8 మాసములు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు సంక్షేమ బోర్డు పెట్టలేదు. దానికి తోడు మనం కార్మిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారిని కూడా మనం పోయి అడగటం వల్ల నేను ఒక వారం రోజుల్లో కమిటీని వేస్తాను, కమిటీ వేసి నెల రోజుల్లోపు సంక్షేమ బోర్డును పునఃప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఈ 8 నెలల కాలంలో ఇంతవరకు జరగకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులు అనేక ఇక్కట్లు పడుతున్నారు. భవన నిర్మాణ కార్మికుని భార్య ప్రసవిస్తే 20,000 రూపాయలు, కుమార్తెలు 2 ప్రసవిస్తే 2 కార్మికులకు 20,000 40,000 రూపాయలు, సహజ మరణం అయితే 80,000 రూపాయలు, అదే యాక్సిడెంటల్ మరణం అయితే 5 లక్షల రూపాయలు ఇచ్చే బెనిఫిట్లు ఉన్నాయి. అదే మరి పిల్లల స్కాలర్షిప్లు కూడా చదువుల కోసం కొనసాగించే ఇది కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మిన్నకుంటాం అమానుషం. ఈ ప్రభుత్వం ఏ రూపాయి కూడా వాళ్ళ ఖజానా నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు. మొత్తం కూడా ఈ కార్మికులు పనిచేసే చోట్ల బిల్డర్స్ ఎవరైతే ఉంటారో ఆ బిల్డర్స్ వద్ద ఒక
సెస్ వసూలు చేస్తారు. ఆ సెస్లో నుంచి మాత్రమే ఈ కార్మికులకి లబ్ధి చేకూరుతూ ఉంటుంది. అంతేకాకుండా ఏదైతే ఈ సెస్ నుంచి వచ్చే డబ్బులు 1200 రూపాయల కోట్లు ఉన్నాయో, గత ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలు కూడా మరి ప్రభుత్వం తీసుకొని వాళ్ళ ప్రభుత్వ అవసరాలకు వాడుకుంది తప్ప కార్మికులకి 5 సంవత్సరాల పాటు ఆ ప్రభుత్వం ఏం చేయలేదు. వచ్చిన ప్రభుత్వమైనా మాట నిలబెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం కార్మికులకి సంక్షేమ బోర్డు పునఃప్రారంభించాలని, పెండింగ్లో 46,000 క్లెయిములు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ క్లెయిములకు కూడా నిధులు ఇవ్వాలని, 55 సంవత్సరాలు నిండిన కార్మికులకి 60,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ జరిగే ఈ 24వ తారీఖు జరిగే కలెక్టర్ కార్యాలయం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 మాసాలు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ ప్రజలకి కార్మికులకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా అమలు చేయకుండా కాలం వెలుగుస్తూ ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఉందో దానికి పునరుద్ధరిస్తాము, అదేవిధంగా నిధులు కేటాయిస్తాము. భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఆ యొక్క బోర్డు ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పి మాట ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తూ ఉన్న ఆ హామీని ముందు తీసుకొని పోవడం లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి. ఇదే ప్రధానమైన డిమాండ్తో అనేక మార్లు ఈ సంక్షేమ శాఖ సంబంధించిన మినిస్టర్ని కలిసాము. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలకి వినతి పత్రాలు అందించాము. కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా ఆందోళన చేసినా కానీ ఈ యొక్క ప్రభుత్వం అధికారులు మొద్దు నిద్రపోతూ ఉన్నారు. దాన్ని మరొకసారి ఈ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 24వ తారీఖున అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులను సమీకరించి ధర్నా కార్యక్రమాలు చేయబోతా ఉన్నాము. ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఖచ్చితంగా భవన నిర్మాణ బోర్డు ఏదైతే ఉందో సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి. లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో బోర్డు పునరుద్ధరించేంత వరకు కూడా కార్మికుల్ని సమీకరించి పోవడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.